ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కదలొద్దు, కదిలితే కాల్చేస్తా. ఇది రివాల్వర్. దీన్ని నా వీపు కానిచ్చి హ్యాండ్సప్ అన్నావు. నేను భయపడిపోయి పిరికివాళ్లాగా నీకు సరెండర్ అయిపోతాను అనుకున్నావా? నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? ప్రతిమ. ప్రతిమ పేరు పవిత్రంగానే ఉంది. ఏం చేస్తున్నావు అక్కడ? మేం మాట్లాడుకుందంతా విన్నావా? ఏం విన్నావో చెప్పు. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? పాతాళ భైరవి సినిమా చూసావా? అవును, నిన్నే టీవీలో చూశాను. అయితే నిజమే చెప్పు. నాకు తెలీదు. వాట్? మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. వినాలని ట్రై చేశాను, కానీ డిస్టెన్స్ ఎక్కువై మీ మాట సరిగ్గా వినిపించలేదు. నమ్మమంటావా? నీ ఇష్టం. ఇప్పుడు నన్నేం చేస్తావు? కిస్ చేస్తావా? రేప్ చేస్తావా? ఏవి చేయవా? మరి మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటిది? ఒరే అజయ్, ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నాన్రా, ఏదైనా చెయ్యరా. అట్లీస్ట్ ఒక కిస్ అన్న ఇవ్వరా. ఒరే ప్లీజ్ రా, కనీసం ఒకే ఒక్కసారి నన్ను రేప్ చేయరా. ప్రతిమ నిజం చెప్పు, నువ్వేం వినలేదా? మదర్ ప్రామిస్ రా, అసలేం వినపడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావే? మా డాడీ నీకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండమన్నారు, విన్నాను. సో నిన్ను చూడాలనిపించింది. మనసుంటే మార్గం ఉండదా అన్న పాట గుర్తొచ్చింది. మా డాడీ కారెక్కి, ఒరే అజయ్, హాయిగా చిరంజీవి సినిమాకి ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నా. నీకోసం అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఒరే అజయ్, సత్యం థియేటరోడు టికెట్స్ క్యాన్సిల్ చేయనన్నాడు రా. బెల్ట్ బాంబు కట్టుకొని బ్లాస్టింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. మూస్తావా? నోరు మూస్తావా? ప్లీజ్ రా అజయ్, ప్లీజ్ రా. నిన్ను